హలో. ఏంది ఇక్కడ ముందుగా మనకి బుద్ధ టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున 2025-26 సంవత్సరం సందర్భంగా మరియు క్యాలెండరు ఆవిష్కరణ మరియు మనకి కంపెనీకి సంబంధించిన జరిగినటువంటి 5 సంవత్సరాల కాలంలో కంపెనీ యొక్క అభివృద్ధి, డెవలప్మెంటు మరియు రానున్నటువంటి కొత్త ఆవిష్కరణలు ద్వారా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా న్యూ అపాయింట్మెంట్ లెటర్సు మరియు కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్సు, విజను, మిషను, స్టేట్మెంటు, వాటి యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్స్లో ఈ భాగంగా మనం తెలియజేస్తున్నాము. ఈ నేపథ్యంలో ఈరోజు మనకి బ్రాడ్కాస్టింగ్ తరపున గతంలో 2019 సంవత్సరంలో సోల్ ప్రొప్రైటర్స్ రూపంలో ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ చేయనటువంటి బుద్ధ టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సంవత్సరం ఆ టైంలో కోవిడ్ టైంలో పాండమిక్ టైంలో కంప్లీట్ పబ్లిక్ సర్వీస్ చేసి బుద్ధ టీవీ బ్రాడ్కాస్ట్ని 2021 సంవత్సరంలో ప్రైవేట్ లిమిటెడ్ చేసి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక ఆలోచన దృక్పథంతో 2021 సంవత్సరంలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ప్రైవేట్ లిమిటెడ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం లోకల్ జర్నలిజం, స్టేట్ జర్నలిజం, నేషనల్ జర్నలిజం మరియు గ్లోబల్ జర్నలిజం, ఈ 4 ఆబ్జెక్టివ్స్తో ఈ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యమైనటువంటి మిషన్ స్టేట్మెంటు మీడియా ఇన్ఫర్మేషన్ మీడియా ఇన్ఫర్మేషన్ లిటరసీ అని, ఇది ఒక యునెస్కో కాన్సెప్టు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ జర్నలిజం, వరల్డ్ ఆఫ్ జర్నలిజంలో 200 దేశాలలో ఉన్నటువంటి ఈ ప్రతి కంట్రీకి ఒక యూనియన్ ఉంటుంది. అలాగే 200 దేశాల్లో అప్రాక్సిమేట్లీ 200 యూనియన్స్, అలాగే నెక్స్ట్ 800 బిలియన్స్ ఖచ్చితంగా ఒక యూనియన్ ఏర్పడి ప్రతి కంట్రీకి రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ బీటీబీ వైర్ కూడా ఇండియాలో ఒక యూనియన్గా, బీటీబీ యూనియన్గా మారి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ జర్నలిజంతో అసోసియేట్ అవుతూ మరియు యునెస్కోకి అనుసంధానంగా ఉంటూ ఈ ప్రపంచంలో వరల్డ్ జర్నలిజం కూడా పరిచయం చేయడానికి వచ్చినటువంటి సంస్థ బీటీబీ వైర్. ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా రానున్న రెండు నుంచి 3 నెలల సమయంలో బీటీబీ వైర్ శాటిలైట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది, ఖచ్చితంగా కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా శాటిలైట్ అయిన తర్వాత ముఖ్యంగా 5 దేశాల్లో ఫారిన్ లైసెన్సు మరియు ఎంటర్టైన్మెంట్ లాసు మరియు మీడియా లాస్ని తీసుకొని ఖచ్చితంగా లీగల్ ఆస్పెక్ట్లో ముందుకు వెళ్ళడానికి అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ఎథిక్స్, ట్రెడిషనల్ మీడియా, మోడర్న్ మీడియా అండ్ ఆల్సో ఎమర్జింగ్ టెక్నాలజీస్తో కూడుకున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏవైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అగ్మెంటెడ్ రియాలిటీ, అలాగే నెక్స్ట్ విర్చువల్ రియాలిటీ, ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ప్రపంచ దేశాలకు ధీటుగా శాటిలైట్ ఆస్పెక్ట్స్తో ముందుకు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ సంవత్సరంలో 2 to 5 monthsలో శాటిలైట్తో మరలా సక్సెస్ఫుల్ గ్రాండ్ ఓపెనింగ్ మన తెలంగాణ మరియు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ సక్సెస్తో శాటిలైట్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కంపెనీ ఫౌండర్ అయినటువంటి దుర్గారెడ్డి గారు, అలాగే న్యూ అపాయింట్మెంట్ అయినటువంటి సభ్యులు ఈ లైవ్ టీవీ సందర్భంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా బీటీబీ బుద్ధ టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నాకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు, మరి ప్రతి విషయంలోనూ ప్రతి సహకారంలోనూ అందరికీ సపోర్టుగా ఉంటానని, మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బీటీబీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తప్పకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తెలంగాణ ప్రజలకు కానీ ఉన్న సమస్యలు కానీ ప్రతిదానికి నేను సహకరిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, వన్ అండ్ ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ బీటీపీ మీడియా తరపున వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీటీపీ మీడియా మిత్రులు ఎవరైతే చైర్మన్ అండ్ సిఇఓ గారు ఉన్నారో నా మీద విశ్వాసం ఉంచి నాకు పొలిటికల్ అండ్ యూత్ అఫైర్స్ అనే దాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు మరియు 12,769 గ్రామ పంచాయతీలున్న సమస్యని ప్రతి విలేజ్ నుంచి తీసుకొచ్చి బీటీపీ మీడియా మిత్రులకు చేరవేస్తూ ఆ సమస్యని పరిష్కార దిశమై ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను వాళ్ళకు సహకరిస్తానని, నా మీద ఈ నమ్మకం ఉంచి ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు బీటీబీ ఛానల్లో నాకు ఒక మంచి పదవి ఇచ్చిన, మహిళా డైరెక్టర్గా మంచి పదవి ఇచ్చిన మా సార్ దుర్గారెడ్డి గారికి, అలాగే సతీష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బీటీపీ ఛానల్ అన్నది ఒక పవర్ ఈరోజే స్టార్ట్ చేశాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా ముందుకు సాగుతుంది. ఇప్పుడు మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని నేషనల్ దాకా తీసుకెళ్ళి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడ సమస్యలు వచ్చినా ప్రశ్నించే గొంతు ఎక్కడున్నా అక్కడ మేము వెళ్ళి సమాధానం చెప్తాము. ఇవి ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఈ సమావేశం మాది సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొదటగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మీడియా సంస్థని మనందరం చూస్తే కనుక గత 5 సంవత్సరాలుగా ప్రజలకి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సంస్థ ద్వారా అనేక రకాలుగా మంచి జరిగేలా చేసినటువంటి సంస్థ. అయితే ఈ మీడియా సంస్థ ద్వారా ఏదైతే ఈ మీడియా సంస్థలు ఏదైతే ఆశయాలు, అలాగే ఆలోచన విధానాలు, ఏ దృక్పథంతో అయితే ప్రారంభించారో చాలా భిన్నంగా అన్ని సంస్థలా కాకుండా జర్నలిజంలో ఒక విలువలు, ఒక విశ్వసనీయత, వాల్యూలతో కూడుకున్నటువంటి జర్నలిజాన్ని ఏదైతే చేయాలనుకొని ఈ మీడియా సంస్థ ప్రారంభించారో దాని అన్నిటికి కూడా అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇందుబట్టి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సిఇఓ గారు దుర్గారెడ్డి గారు, అలాగే చైర్మన్ గారు సతీష్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతలో ఏదైతే ఈ బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆశయాలతో ప్రారంభించారో ఆ ఆశయాలకు అనుగుణంగా నా వంతు కృషి నేను చేస్తూ మీడియా ఈ సంస్థ బాగుకి, అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే ప్రభుత్వానికి రెండిటికి కూడా ఉపయోగపడే విధంగా ఒక కన్స్ట్రక్టివ్గా నేను వర్క్ చేస్తానని చెబుతున్నాను. థ్యాంక్ యూ. కింద పెట్టేసి మాట్లాడతా. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీటీబీ బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ 2019లో ఒక సోల్ ప్రొప్రైటర్గా స్థాపించినటువంటి సంస్థ. సో మీడియా సంస్థలన్నీ కూడా ప్రజల పక్షాన పోరాడుతాయి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాయి అనేటటువంటి విధానాల్ని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే అది ఎంత మేరకు అవుతుంది, అవ్వట్లేదు అనేటటువంటి ప్రశ్న మనందరిలో లేవనెత్తితే ఖచ్చితంగా అవుతుందా లేదా అనేది
ఎవరి వారి మనసాక్షికి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నినాదంతో ప్రజలకి సరైన సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని చేరవేయాలనేటటువంటి ఉద్దేశంతో బుద్ధా టీవీగా 2019లో ఒక సోల్ ప్రొప్రైటర్గా స్థాపించినటువంటి సంస్థ ఇది. తర్వాత కరోనా తర్వాత 2021 జూలై 21వ తారీఖున బీటీబీని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా స్థాపించడం జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల శ్రేయస్సుల కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ బీటీబీ. 2021 నుంచి ఇప్పటి వరకు మనం చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రజల్లో ఉన్నటువంటి ఎవరైతే నిరక్షరాత కలిగినటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారి హక్కులను పోరాడలేకపోతూ ఉన్నారో వారి పట్ల మనం పోరాడుతూ వారికి కావాల్సినటువంటి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారి అవసరాలను తీర్చే విధంగా బీటీబీ పనిచేసింది. దాని ద్వారానే ఈ బీటీబీ బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డును కూడా 2022లో పొందడం జరిగింది. అయితే 2021 నుంచి నేటి వరకు తెలుగు అలాగే కన్నడ 2 లాంగ్వేజెస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం హిందీ అలాగే మలయాళం తమిళ్ 3 లాంగ్వేజెస్లో స్టార్ట్ చేయాలనే ఉద్దేశం బీటీవీ యాజమాన్యం తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అలాగే మెంబర్స్ని అలాగే షేర్ హోల్డర్స్ని అలాగే ఇన్వెస్టర్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ స్టేట్ నుంచి మాకు ఒక మంచి వ్యక్తిని తీసుకోవడం జరిగింది. వీరేష్ గారు ఆయనకి ఉన్నటువంటి అనుభవంతో రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి అనుభవాన్ని జోడించుకొని మన కంపెనీలో ఒక బోర్డు మెంబర్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఉమెన్స్ వింగ్ ఆడవారికి ఎక్కడ చూసినా కానీ ఇండియాలో ఆడవారికి ప్రత్యేకంగా ఒక ఉమెన్ వింగ్ని ఏర్పాటు చేసి బీటీబీ వారి పట్ల ఒక జాగ్రత్త కొరకు వారి సమస్యల కొరకు పోరాడటం కోసం ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఉమెన్ వింగ్ డైరెక్టర్గా కల్పనారెడ్డి గారిని ఈరోజు ఉమెన్ వింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే యూత్ అఫైర్స్ పొలిటికల్ అండ్ యూత్ అఫైర్స్ డైరెక్టర్ వింగ్ని నరేంద్ర తారీ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి పవన్ జెట్టి ఈయనకున్నటువంటి సుదీర్ఘ బ్యాంకింగ్ ఫైనాన్స్ అలాగే సోషల్ జస్టిస్ ఉన్నటువంటి ఈ అనుభవంతో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. సో ఈ కొత్త బోర్డు మెంబర్స్తో రానున్నటువంటి 6 నెలల్లో ఈ బీటీబీ అనేది శాటిలైట్ అవుతుంది. ఈ శాటిలైట్కి కావాల్సినటువంటి బోర్డు మెంబర్స్ని తీసుకొని కావాల్సినటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి కావాల్సినటువంటి కార్యాచరణలన్నీ తీసుకొని మళ్ళీ 6 నెలల తర్వాత శాటిలైట్తో ఇదే తెలంగాణ స్టేట్లో ఒక మంచి కార్యక్రమానికి సన్నాహాలు చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మునుపెన్నడు ఎరుగని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే ది బెస్ట్ టెక్నాలజీ ఫారెన్ టెక్నాలజీని ఈ బీటీబీ అనేది ఉపయోగించబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మొదటిసారిగా ఈ బీటీబీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్యాచరణ చేయబోతుందని ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తూ ఈ అవకాశానికి వచ్చినటువంటి మీరందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్తగా నియమించినటువంటి ఎవరైతే ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అలాగే ఐడి కార్డ్స్ ఇచ్చి వారందరినీ కూడా మా బీటీబీ టీంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇస్తాను. అలాగే ఈ బీటీబీకి సపోర్ట్ చేస్తున్నటువంటి షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ అలాగే డైరెక్టర్స్ ఎవరైతే మన స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆదరిస్తారని బీటీబీని ఆదరిస్తారని చెప్పి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
అలాగే కొంతమంది వ్యక్తులు రాలేదు. ఆ, నారాయణ ఖేడ్ ఇన్ఛార్జ్ అయినటువంటి డేవిడ్ విలియమ్స్, అలాగే తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మునిమాల గంగయ్య గారు, అలాగే ఈ కంపెనీకి సిటీఓ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. ఆయనకు కూడా ఈరోజు మన కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా తీసుకోవడం జరిగింది. ఆయనకి సుదీర్ఘంగా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ టెక్నాలజీ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నటువంటి మీడియా టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా భిన్నంగా అన్ని టెక్నాలజీ కంటే భిన్నంగా మనం జపాన్, అలాగే కొరియన్, అలాగే ఫిలిపిన్ కంట్రీస్ నుంచి టెక్నాలజీస్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి మన మీడియా సంస్థ రన్ చేయబోతున్నాం. ఆ టెక్నాలజీ ఆఫీసర్గా శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. అలాగే మరొక వ్యక్తి సతీష్ వర్మ గారు, ఆయన కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కొంచెం ఆరోగ్య రీత్యా రాలేకపోయారు. ఆయన తరపున వాళ్ళ అబ్బాయి వచ్చి ఉన్నారు, నితిన్, ఒకసారి వచ్చి వాళ్ళ నాన్నగారు అపాయింట్మెంట్ ఆర్డర్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఒక ఫోటో తీసాను గ్రూప్గా. ముందుకు రా, నువ్వు కొంచెం వెనక్కి రా. అదే మీరందరూ కూడా, తోటి మీడియా మిత్రులందరూ కూడా, తోటి మీడియా యాజమాన్యం అందరూ కూడా కొత్త టెక్నాలజీతో సరికొత్త విధానంతో రాబోతున్నటువంటి బీటీపీ మీడియా సంస్థని ఆదరిస్తారని